యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1866లో 14వ రాజ్యాంగ సవరణ చేశారు. అప్పుడే ఆ రోజుల్లోనే తాత్కాలికంగా నివసిస్తూ అమెరికాలో ఉంటూ అక్కడ ఎవరైనా పిల్లల కంటే వాళ్ళందరూ పౌరులే అని చెప్పారు. కాబట్టి మన అందరికీ తెలుసు అమెరికాలో భూభాగంలో అక్కడ కనుక కంటే వాళ్ళందరూ పౌరులే. గత సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. పౌరులు కాకుండా ఈ H1B వీసాల మీద లేకపోతే తాత్కాలికంగా అక్కడ నివసించే వాళ్ళు ఇక్కడ కనుక పిల్లల కంటే వాళ్ళు పౌరులు కాదు అని చెప్పి దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మొన్న మధ్యాహ్నం అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 6-3, 6 జడ్జీలు ఒకవైపు, 3 జడ్జీలు ఒకవైపు. తాత్కాలికంగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళైనా సరే పౌరులే వాళ్ళు ఇక్కడ కనుక పుడితే అని చెప్పి అమెరికా లాంటి దేశంలో అలా చెప్తే ఈ దేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పెద్దవాళ్ళ ఇక్కడ చచ్చిపోవడానికి సిద్ధం ఉన్న వాళ్ళని నువ్వు పౌరులు కాదు, నీకు ఓటు హక్కు లేదు అని చెప్పడం ఎంత దుర్మార్గమైన విషయం అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే చరిత్రలో ఓటు హక్కు సాధారణంగా రాలేదు, అనేక ఉద్యమాలు, పోరాటాలు. అదే అమెరికా లాంటి దేశంలో 1920 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు, మనకు తెలుసు. 1920లో వచ్చింది మహిళల ఓటు హక్కు. బ్రిటన్ లాంటి దేశంలో 1928లో వచ్చింది ఓటు హక్కు. మన రాజ్యాంగం గొప్పదనం, రాజ్యాంగ రచనా సమయంలోనే ఈ దేశంలో 21 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు ఇవ్వాలని నిర్ణయించడం అనేది గొప్ప విషయం. కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం ఎన్నికలు. ఎన్నికలకి ప్రాణం ఓటర్ల జాబితాలు. ఓటర్ల జాబితాలు తయారు చేయటం మాత్రమే ఎన్నికల సంఘం యొక్క పని. ఇందాక మన వాళ్ళు చెప్పారు. కానీ జరిగిన మార్పు ఏంటంటే, ఈవెన్ దో ది ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అకార్డింగ్ టు ఆర్టికల్ 324, ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ స్థాయికి దిగజార్చేశారు. ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. చాలామంది ఎన్నికల కమిషనర్లు చాలా బాగా పనిచేశారు. స్వాతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో సుకుమార్ సేన్ అని చెప్పేసి చేశాడు ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్. చాలా అద్భుతంగా పనిచేశాడు. శేషన్ అని ఆయన అసలు ఎన్నికల కమిషన్కి ఎన్ని అధికారాలు ఉంటాయో తెలియజేశాడు. చాలామందికి ఆయన పేరు తెలుసు. 2023లో ఎన్నికల కమిషనర్లని రాష్ట్రపతి నియమించడానికి సిఫార్సు చేసే బాడీ ఉంటుంది, మన అందరికీ తెలుసు. ఎన్నికల కమిషనర్లు నియమించాలంటే రాష్ట్రపతి నియమిస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 కమిషనర్లు. 2023 దాకా ఆ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 3వ వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు. 2023లో దాన్ని సవరణ చేసి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి అని మార్చి. అంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఒకటే కదా, వాళ్ళు ఏ పేరు చెప్తే అది. అలా వచ్చినోడే జ్ఞానేష్ కుమార్. ఈ ప్రస్తుతం ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి పేరు జ్ఞానేష్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించగానే ఆయన చేసిన మొదటి పని అమిత్ షా ఆఫీస్కి వెళ్ళి అమిత్ షా కాళ్ళకు నమస్కారం చేసి వచ్చి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఏంటి, ఆ పోస్ట్ ఏంటి? కాబట్టి ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగబద్ధ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వ ఏజెంటు స్థాయికి జ్ఞానేష్ కుమార్ తెచ్చేసి ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా ఇందులో భాగంగానే జరుగుతుంది. మన పరకాల ప్రభాకర్ గారు తిరుపతిలో మీటింగ్లో పాల్గొంటే అక్కడ ఒక చోట చెప్పాడు మాట. మొన్నటిదాకా ఓటర్లు పాలకులను ఎన్నుకున్నారు, ఇప్పుడు పాలకులు ఓటర్లను ఎన్నుకుంటున్నారు అని చెప్పేసి. వాస్తవం అదే కదా. ఎవరు ఓటర్లుగా ఉండాలి? ఓటర్ వేరు, పౌరుడు వేరు, పౌరసత్వం వేరు. బెనర్జీ గారు చాలా అద్భుతంగా ఆ విషయాన్ని చెప్పారు. వాళ్ళు ఓటర్కి ఏమిటి? ఒక ఆధార్ కార్డు, లేకపోతే ఒక ఓటర్ కార్డు, లేకపోతే రేషన్ కార్డు. అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి కదా, వాటి ద్వారా వచ్చి ఓటు ఇచ్చేయాలి కదా 18 సంవత్సరాలు నిండినోడి. అది కావాలి ఇది కావాలని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పరిస్థితి కేవలం మైనార్టీలు, దళితులు, వలస కార్మికులు, వాళ్ళు
మాకు ఓటు వేయరు అనుకున్న వాళ్ళందరూ ఓట్లు తీసేయటమే దీని లక్ష్యం. ఇంక రెండో లక్ష్యం ఏం లేదు. ఇప్పటికి 6 కోట్ల మంది తీసేశారు. 6 కోట్లు. బీహార్లో 67 లక్షలు, 7.7% మొత్తం ఓటర్లు. అందులో మళ్ళీ ఒక 2 లక్షలు అప్పీల్స్ చేశాక ఇచ్చినట్టున్నారు. 67 లక్షల్లో ఓ 2 లక్షలు తిరిగి ఇచ్చారు అప్పీల్స్కి అప్లై చేసి. అలా బెంగాల్ చూసాం. అలా మహారాష్ట్రలో 22 లక్షలు తొలగించారు. ఇప్పుడు దాదాపు 10-12 రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. మొత్తం మీద ఒక అంచనా ఏంటంటే మొత్తం మీద చివరికి వచ్చేసరికి 16 కోట్ల ఓట్లు తీసేసేస్తారని చెప్పేసి. ఎవరై తీసేసేది? ఎవరు వీళ్ళు? తీసేయబడుతున్న వాళ్ళంతా ఎవరు? ఇది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి అనేక వివరాలు చెప్పారు, అటు జోలికి వెళ్ళను. అయితే ఇప్పుడు నేను ఒక్క 2-3 నిమిషాలు మన రాష్ట్రానికి సంబంధించి 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి జరుగుతుంది. సరే, జూలై 14 కల్లా దీన్ని పూర్తి చేయాలి ఈ ప్రక్రియని నిర్ణయించారు. జూలై 14, జూన్ 15 ప్రారంభించి జూలై 14 కల్లా చేయాలని చెప్పేసి చేశారు. ఇప్పటికి ఎంతసేపు? వాస్తవంగా అప్పుడు ఎలక్షన్ కమిషన్ వివేక్ యాదవ్ గారితో నేను పొద్దున మాట్లాడాను. ఆయన చెప్పిన దాని ప్రకారం 98% ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేసాం. బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ఓకే ఫైన్. కానీ చాలా జిల్లాలలో ఇది ఇవాళ జూలై 4 అయిపోయింది, ఇంకా 9 రోజులు ఉంది. చాలా జిల్లాలలో ఇప్పటికీ 40% మాత్రమే తిరిగి వచ్చింది ఆ ఎన్యూమరేషన్ ఫారాలు. నేను గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఇందాక కనుక్కుంటే గుంటూరు జిల్లాలో 47% తిరిగి వచ్చినాయి అన్న. అంటే ఇంకా 53% తిరిగి రావాలి. ఈ 9 రోజులు సరిపోద్దా? గ్యారంటీకి సరిపోదు. బహుశా ఈ 9 రోజుల్లో ఇంకో 20%, 10% తిరిగి రావచ్చు. కాబట్టి ఇక్కడ మన సదస్సు ఒక 2-3 అంశాలు డిమాండ్ చేయాలని నేను కోరుతున్నా. మొదటిది, సరే మిగిలిన ఉద్యమం చేయటం అది ఒక భాగం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇమీడియట్గా ఈ ఎన్యూమరేషన్స్ గడువుని పెంచాలి కనీసం 1 నెల. అంటే జూలై 14 నుంచి కనీసం ఆగస్టు 15 దాకా ఎన్యూమరేషన్ గడువుని పెంచాలి. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు బిఎల్ఓలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిన్న మా ఇంటికి ఒక బిఎల్ఓ వచ్చింది, ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. సార్ రాత్రి 11 వెళ్ళాను సార్ ఇంటికి అని చెప్పేసి. కాబట్టి బిఎల్ఓల సంఖ్యను, అంటే బిఎల్ఓలకి అంగన్వాడీలని వాళ్ళని వీళ్ళని సహాయకులు వేస్తున్నారు. ఇందులో చాలామంది అంగన్వాడీలు ఏముంది చిన్న ఉద్యోగం, వాళ్ళు రావడానికి ఏమి ఇష్టపడతారు. అందుకని బిఎల్ఓల సంఖ్యని బాగా పెంచాలి, వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించాలి. ఇది 2వ అంశం. 3వ అంశం ఏంటంటే ఈ బిఎల్ఓల్లో కొంతమంది ఎక్కడో చోట కూర్చుని, అంటే కొంతమంది ఇళ్ళకి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడో ఊళ్ళో ఒక చోట కూర్చుని అందరిని అక్కడికి రమ్మంటున్నారు. వీడు పొలం పనికి వెళ్ళి ఉంటాడు, ఇంకో దానికి వెళ్ళి ఉంటాడు, అక్కడికి ఎలా వస్తారు? అందుకని ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే గ్రామ సభ లేక వార్డు సభ. ఆ గ్రామంలో గ్రామ సభ, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, నువ్వు గ్రామ సభలాగా పెట్టి అందరిని అక్కడికి రమ్మని ఓ పూట టమ్కేయించి వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ చేయించేయచ్చు. లేదా వార్డు సభ పెట్టి చేయించేయచ్చు. అలా చేస్తేనే మొత్తం ఓటర్లు చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 అంశాలు ముందు ఇమీడియట్గా మనం ఎన్నికల కమిషన్కి రిప్రజెంట్ చేయాలి. ఇంకా ఏమన్నా మన వాళ్ళు చెప్తే అవి కూడా చేర్చి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో సర్కు సంబంధించినటువంటి అంశాలు వీటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే విధంగా, అలాగే 2002 లిస్టులో లేనటువంటి వాళ్ళని రకరకాల కాగితాలు తెమ్మంటున్నారు. ఆ కాగితాలు దొరకవచ్చు, దొరకపోవచ్చు, దానికి ఏం చేయాలి? ఇలాంటి అంశాలు కూడా మనం ఆలోచన చేయాలి. అందుకని మనం ఇప్పుడు ఈ సంఘాలు ఏవైతే మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామో మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి, రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళ ప్రకటన ఇచ్చింది, వాళ్ళు కలుస్తారు ఎలక్షన్ కమిషనర్. మనం ఈ సంఘాలు ఏవైతే ఇప్పుడు ఈ సమావేశాన్ని పెట్టినాయో మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి దాన్ని సిఇఓ అంటారు ఇప్పుడు ఇక్కడ జాతీయ ఎలక్షన్ కమిషన్ని, వివేక్ యాదవ్ అని చెప్పేసి ఆయనకు అందజేయటం మంచిది. మనం దానికి ఏదన్నా ఆయన అపాయింట్మెంట్ అది కావాలితే నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రకమైన కృషి
ఆంధ్రప్రదేశ్ ఇమీడియట్గా మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాలు ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు.